హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం రివ్యూ చేస్తున్న వెహికల్ వచ్చేప్పటికి 2026 హోండా NX 200. ఇది హోండాలో తక్కువ ప్రైస్లో దొరికే అడ్వెంచర్ టూరర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ వచ్చేప్పటికి 1,93,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 45,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 120 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 40 కిలోమీటర్స్ లోపే ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. తెనాలి ప్రెనో హోండాలో ఈ వెహికల్ మీరు పర్చేస్ చేస్తే కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయంట. చాలా వరకు తక్కువ ప్రైస్లోనే ఈ వెహికల్ మీరు కొనుక్కోవచ్చు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. ఈ వెహికల్కి ఎంత ఆఫర్ ఇస్తున్నారు ఏంటనేది మీరు కాల్ చేస్తే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వెహికల్ మీరు టోటల్గా 3 కలర్స్లో చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి రెడ్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి బ్లాక్, థర్డ్ కలర్ వచ్చేప్పటికి బ్లూ. ఫ్రెండ్స్, ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇంజన్ విషయానికి వస్తే 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 184cc BS 6.2 SI ఇంజన్తో లభిస్తూ ఉంది. 17 PS పవర్, 16 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. తర్వాత పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది రైడ్ చేసేప్పుడు మాట్లాడతాను. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉంది. దాని గురించి కూడా మనం రైడ్ చేసేప్పుడు మాట్లాడుకుందాము. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ మీకు 276 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, కొద్దిగా చిన్న డిస్క్ బ్రేకే. బ్యాక్స్ అయినా కూడా మీకు చిన్న డిస్క్ బ్రేక్ ఇచ్చారు, 220 mm సైజ్ అయితే ఉండిద్ది. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. బ్రేక్స్ కొద్దిగా చిన్నగా ఉన్నాయి కాబట్టి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది మనకి తెలియాలంటే రైడ్ చేస్తే తెలిసిద్ది కదా. సో అది కూడా మనం రైడ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాము. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా 37 mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ షోవా సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ అయితే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ ట్రావెల్ కూడా మీకు అంతేమీ లేదు. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుండిద్ది. ఫ్రంట్ మీకు 110/70 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 140/70 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. ఈ రెండు టైర్స్ కూడా నార్మల్ టైర్సే, రేడియల్ టైర్స్ అయితే ఏమీ కాదు. కొద్దిగా ప్రైస్ అయితే ఇక్కడ కట్ చేశారు హోండా కంపెనీ వాళ్ళు. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 168 mmతో లభిస్తూ ఉంది. చాలా తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్లో ఉందని చెప్పుకోవచ్చు. మినిమం 180 ఇస్తే బాగుంది అనిపించింది నాకు. సీట్ హైట్ విషయానికి వస్తే 810 mmతో లభిస్తూ ఉంది. మినిమం 5.5, 5.6 హైట్ ఉన్న వాళ్ళైతే ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే కొద్దిగా తక్కువగానే ఉంది. 12 లీటర్స్ మాత్రమే ఇందులో పట్టింది. అది కూడా మీకు ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ లేదు. 15 లీటర్స్ ఇస్తే బాగుంది అనిపించింది నాకు. E20 పెట్రోల్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. ఇంకా వెయిట్ విషయానికి వస్తే 148 kgsతో లభిస్తూ ఉంది. చాలా తక్కువ వెయిట్ అయితే ఈ వెహికల్ ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా లైట్స్ విషయానికి వస్తే హోండా కంపెనీ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. మొత్తం LED లైట్స్ అయితే తీసుకొచ్చారు. ఫ్రంట్ LED హెడ్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా LEDయే. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా LEDయే ఇచ్చారు. అందులోనూ స్కిప్ చేయకుండా హజార్ లైట్స్ కూడా తీసుకొస్తా ఉన్నారు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే 4.2 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. ఇందులో మీరు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. బ్లూటూత్ ఉంది, నావిగేషన్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, లో ఫ్యూల్ వార్నింగ్ ఉంది, డిస్టెన్స్ టు ఎంటీ ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, వోడ్ అండ్ ట్రిప్ మీటర్స్, ఇట్లాంటి ఫీచర్స్ అయితే మీకు ఈ కన్సోల్లో చూపిస్తూ ఉంది. ఆ కన్సోల్కి లెఫ్ట్ సైడ్ మీకు Type-C ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఇంకా సీట్ విషయానికి వస్తే స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అలాగే పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్లో బాగుంది, కొద్దిగా పెద్దగానే ఇచ్చారు. గ్రాబ్ రైల్స్ అయితే మీకు ఇట్లా డిజైన్ చేశారు. పిలియన్ రైడర్ అయితే కంఫర్టబుల్గా పట్టుకొని ట్రావెల్ చేయొచ్చు. అలాగే శారీ గార్డ్ అనేది మీకు యాక్సరీలో అయితే వస్తుంది అనమాట. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. అలాగే మీకు ఇక్కడ చిన్న విండ్షీల్డ్ అయితే ఇస్తున్నారు, చూసారా? సో ఇది కొంతవరకు విండ్ అయితే రెడ్యూస్ చేసింది మీరు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు. నక్కుల్ గార్డ్స్ అయితే ఇచ్చారు. ఈ నక్కుల్ గార్డ్స్కే మీకు సిగ్నల్ లైట్స్ అయితే ఇచ్చారనమాట ఫ్రంట్స్ అయినా. అలాగే కీ పొజిషన్ అనేది ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర అయితే ఇచ్చారు. సో ఇది షైన్ 125 ఏదైతే కీ డిజైన్ ఉందో సేమ్ అట్లాంటి కీ డిజైన్ తో లభిస్తూ ఉంది. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్ కి రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద మీకు హజార్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. తర్వాత కన్సోల్ని ఆపరేట్ చేసుకోవడానికి 4 నావిగేషన్ స్విచెస్ అయితే ఉన్నాయి. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. మరి అంత వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏమీ లేదు, కానీ హ్యాండిల్ కంఫర్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. మీరు కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఎగ్జాస్ట్ సౌండ్ కూడా మరీ అంత ఎక్కువ లౌడ్ రావట్లేదు, కానీ కొద్దిగా లౌడ్ లాగానే ఉందన్నమాట. హార్న్ విన్నారు కదా. ఇది 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 184cc ఇంజను. 17 PS పవర్, 16 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. సో పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. హోండా వాళ్ళు అడ్వెంచర్ టూరర్ అని చెప్పేసి
అంటున్నారు కదా, ఆఫ్ రోడ్లోకి తీసుకొచ్చాను అనమాట ఈ వెహికల్ని. సో చూద్దాం పెర్ఫార్మెన్స్ ఎలా ఉండిద్దో. ఫ్రంట్స్ అనే మీకు 37 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ట్రావెల్ అయితే చాలా తక్కువ ఉంది. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇచ్చారు కాబట్టి టైర్స్ గ్రిప్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, సస్పెన్షన్ అయితే కొద్దిగా స్టిఫర్ సైడ్ అయితే ఉంది. టైర్స్ గ్రిప్ అయితే బాగుంది. యాక్సిలేటర్ అయితే మొత్తం తిప్పేసేసాను. 112 km/h స్పీడ్కి అయితే మనం రీచ్ అయ్యాం అనమాట. సో 100 క్రాస్ అయిన వెంటనే మనకి ఇంజిన్ అయితే ఎంత స్మూత్గా ఉందంటే బటరీ స్మూత్. సో వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు, చాలా స్మూత్గా ఇంజిన్ అయితే పెర్ఫామ్ చేస్తూ ఉంది. కంప్యూటర్ పర్పస్గా లోకల్లో ఈ పవర్ అండ్ టార్క్ అయితే సరిపోయిద్ది. ఎవరికైతే 160cc అపాచీ కానీ లేకపోతే N160 కానీ పవర్ అండ్ టార్క్ సరిపోలేదు అని అనుకుంటారో వాళ్ళైతే ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. కొద్దిగా హైట్లో కూర్చొని రైడ్ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది. అడ్వెంచర్ వెహికల్ రైడ్ చేస్తున్న ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు ఈ వెహికల్ నుంచి వస్తుంది. విండ్షీల్డ్ అయితే పర్వాలేదు, మరీ అంత హైట్ అయితే ఏమీ లేదు. కన్సోల్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. యాక్టివా 110లో అలాగే మీకు SP 125 ఏదైతే కన్సోల్ ఉందో సేమ్ అదే కన్సోల్ తీసుకొచ్చి ఈ వెహికల్కి పెట్టారు. సో ఇది ఒక అప్గ్రేడ్ అయితే జరిగింది. అలాగే మీకు Type-C ఛార్జింగ్ సాకెట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇంకా రైడ్స్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మీకు ఇక్కడ నకుల్ గార్డ్స్ అయితే ఉన్నాయి కదా, దీని ద్వారా మీ ఫింగర్స్ అయితే డస్ట్ పడవు. అలాగే కింద పడినప్పుడు ఈ లివర్స్కి ఏమీ కాదు. సో ఇది ఒక ప్లస్ పాయింట్. మరీ అంత వైడ్ హ్యాండిల్ బార్ లేకపోయినప్పటికీ కంఫర్టబుల్గానే ఉంది. సీట్ కంఫర్ట్ చాలా బాగుంది ఈ వెహికల్లో. కంఫర్టబుల్గా కూర్చొని మీరు ట్రావెల్ చేయొచ్చు. వెదర్ అయితే చూసారు కదా ఎంత బాగుందో. లైట్గా వాన పడుతుంది అన్నమాట. సూపర్ క్లైమేట్ ఇది. ఒకసారి బ్రేక్స్ చెక్ చేద్దాం. ఓకే, ABS బాగా ఎంగేజ్ అవుతుంది. బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. అంటే మీకు అంత పవర్ అండ్ టార్క్ అయితే ఏం లేదు కాబట్టి కొద్దిగా చిన్న డిస్క్ బ్రేక్స్ అయితే హోండా కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. అందులోనే ఇది పెట్రోల్ డిస్క్ బ్రేక్ కాబట్టి త్వరగా హీట్ అనేది రెడ్యూస్ అయిపోయి బయటికి వెళ్ళిపోయింది. సో ఓకే, యూస్ చేసుకోవచ్చు. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఈ వెహికల్లో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. అలాగే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. సో క్లచ్ అయితే మీరు సింగిల్ ఫింగర్తో కూడా ప్రెస్ చేయొచ్చు. అంత స్మూత్గా ఉందన్నమాట క్లచ్ అయితే. గేర్లు స్మూత్గా వేయచ్చు, తీయచ్చు. ట్రాన్స్మిషన్ పరంగా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. కొద్దిగా హైట్ ఉండాలి, అలాగే మీకు కంఫర్టబుల్గా లాంగ్ వెళ్ళడానికి ఒక వెహికల్ కావాలి అని అనుకుంటే ఇది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. నాకైతే ఇంజిన్ అయితే చాలా స్మూత్గా నచ్చింది. హోండా ఇంజిన్స్ అయితే ఎప్పటికీ మనల్ని డిసప్పాయింట్ చేయవు, చాలా స్మూత్గా రిఫైన్ చేస్తారు. ఏదేమైనప్పటికీ ఇది మీరు కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేసిన తర్వాతే కొనుక్కోండి. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఇది అడ్వెంచర్ టూరర్ వెహికల్ అనడం కన్నా అడ్వెంచర్ కంప్యూటర్ వెహికల్ అనడం చాలా వరకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో పవర్ అండ్ టార్క్ అయితే చాలా తక్కువ ఉంది. అలాగే మీకు డైమెన్షన్స్ కూడా యావరేజ్గా ఉన్నాయి. సస్పెన్షన్ ట్రావెల్ కూడా యావరేజ్గానే ఉందని చెప్పుకోవచ్చు. మీరు లోకల్లో తిరగడానికి, అప్పుడప్పుడు చిన్న చిన్న లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి అయితే ఈ వెహికల్ చాలా బాగుంటుంది. ఎక్కువగా లాంగ్ వెళ్దాం అనుకుంటే మీరు వెళ్ళొచ్చు, కాకపోతే పవర్ అండ్ టార్క్ తక్కువ ఉందన్నమాట. సో అంత తొందరగా అయితే మీరు మీ డెస్టినేషన్కి వెళ్ళలేరు. కానీ మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఒకసారి మీరు రైడ్ చేస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఈ వెహికల్ కొనాలా వద్దా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే 160cc ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటిలో పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా తక్కువ అనిపిస్తుంది నాకు. కొంచెం పికప్ ఎక్కువ ఉంటే బాగుండని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే ఈ వెహికల్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.